తమ సమస్యలను పరిష్కరించే నాయకులకే జరగబోయే ఎన్నికల్లో తమ మద్దతు తెలుపుతామని పెయింటర్స్, రాడ్ బెండర్స్, దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు లింగమయ్య, షఫీ, రామకృష్ణారెడ్డి, రహమతుల్లా, మల్లికార్జున స్పష్టం చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనివాస్ నగర్లోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. తాము కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాయ కష్టాన్ని నమ్ముకొని ఆ ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబ పోషణ దుర్భరంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఎన్నికల మునుపు తమ హామీలను పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. తమకి ఇంటి స్థలాలు, ఐఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అల్లిపీర, సలీం, మౌలాలి, రజాక్, సుధాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం టౌన్లో రాడ్ బెండింగ్ అసోసియేషను, అలాగే దివ్యాంగుల అసోసియేషను, అలాగే పెయింటర్స్ అసోసియేషను, సర్వమత దీనజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్లో వేదికగా చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ అనంతపురం టౌన్లో 2500 పైచీలకు రాడ్ బెండింగ్ అసోసియేషన్ కార్మికులు ఉన్నారు. అలాగే ఒక 2000 పైచీలకు మాకు తెలిసినటువంటి దాంట్లో మా సర్వేలో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సభ్యత్వాల ప్రకారం పెయింటర్స్ ఉన్నారు. అలాగే దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు దగ్గర 2500, 3000 మంది ఉన్నారు. కానీ ప్రతి ఎన్నికలకు ఈ సంఘాలందరికీ ప్రతి ఒక్క మాకు 5000 రూపాయలు పెన్షన్ చేయండి అని చెప్పనేసి నివేశ స్థానాలు లేవు. మరి ఎక్కడ మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకడం లేదు. మరి ఈ సంఘాల వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే, మేము మీకున్నాము, మీకు ప్రోత్సాహం చేస్తాము, మీ అన్నింటి మేము పోరాటం చేస్తామని చెప్పారు. కాబట్టి అందుకోసం మేము కూడా ఆ సంఘాలతో మమేకమై ఈరోజు ఈ వేదిక పంచుకుంటున్నాం. కాబట్టి మేము అన్ని రకాలుగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత రాష్ట్ర ప్రభుత్వాలు మాకు చాలా అన్యాయం చేసినాయి. ఎందుకంటే మేము ఈరోజు ఇంతమంది కార్మికులు ఉన్నాము, ఈ కార్మికులకి మేలు ఎవరు చేయడం లేదు. ఊరినే వాగ్దానాలు మటుకు దండిగా చేస్తున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఈ అసోసియేషన్లన్నీ మీటింగ్ ఏర్పాటు చేసినామంటే, మాకు జరగబోయేటువంటి భవిష్యత్తులో మాకున్నటువంటి కార్మికులకి ఒక చోట అంటే ఉండే రాడ్ బెండర్లకు కానీ దివ్యాంగులకు కానీ ఇట్లా రకరకాల చోట్ల స్థలాలు కేటాయించుకోకుండా ఒక చోట మాకు ఒక రాడ్ బెండర్లకి కొన్ని కులాలకి ఎలా ఇస్తారో అలాగే మాకు ఒక చోట ఇళ్ల స్థలాలు కానీ మాకున్నటువంటి మేము ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పని చేస్తున్నాం. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ గవర్నమెంట్ కానీ అప్పటికప్పుడు వాడుకుంటారు, మాతో ఓట్లు ఇచ్చుకుంటారు, మమ్మల్ని పట్టించుకోరు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గరికి పోవాలంటే ఒక సీఎం కంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఉంటుంది. రకరకాల సమస్యలతో వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ కార్మికులు మాకంటూ ఒక వెల్ఫేర్ బోర్డు ఉంది.